హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్‌లో నేను మీ వస్తేజ గారిని. సో, యాస్ ప్రామిస్డ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'అన్నయ్య' సినిమా. నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. సో, అందుకే ఇది చేద్దాం అనుకున్నా. జస్ట్ ర్యాండమ్‌గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని. బట్ ఇదైతే ఈ టైంలో మేమైతే చాలా దూరం ఎళ్తున్నాం. బికాజ్ అప్పట్లో అంటే మీ అందరికి తెలిసే ఉంటది. అప్పట్లో ఆ టైంలో నాకు ఈ సినిమాలంటే ఇష్టం. సో, ఇంకేమైనా అప్డేట్‌లున్నాయంటే పెద్దగా ఏం లేదు. మీరు లాస్ట్ ఎపిసోడ్ వినుంటే ఆఫ్‌కోర్స్ మేము రీసెంట్‌గా ఫైనల్‌గా చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా థియేటర్‌లో చూసాం. నాకు తెలిసినంత వరకు ఈ మొత్తం సంవత్సరంలో నేను థియేటర్‌లో చూసే తెలుగు సినిమా అయితే 2. ఒకటి 'రైటర్ పద్మభూషణ్' ఎందుకంటే మా ఏరియాలో పెట్టారు. రెండోదేంటంటే 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' ఎందుకంటే నాకు జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకోటేందంటే నాకు 'నవీన్ పోలిశెట్టి' అంటే చాలా ఇష్టం. సో, అందుకే. బట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ మనం డైరెక్ట్‌గా ఎళ్ళిపోదాం. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'అన్నయ్య'. సో, ఫస్ట్ మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. దిస్ మూవీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ సౌందర్య గారు, రవితేజ గారు, వెంకట్ గారు, కోట శ్రీనివాసరావు గారు, ద లేట్ గ్రేట్ శరత్ బాబు గారు, చాందిని గారు, 'సిష్వా' ఐ థింక్ ఆమె పేరు. 'భూపేందర్ సింగ్ జీ', 'ఉత్తేజ్' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'సూర్య' గారు, 'హేమ' గారు, 'రాజా రవీంద్రన్' గారు అండ్ మన 'సిమ్రన్' గారు ఆఫ్‌కోర్స్ ఇన్ స్పెషల్ అపియరెన్స్‌తో పాట 'ఆట కావాలా పాట కావాలా.' ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి 'చోట కే నాయుడు' గారికి, కొరియోగ్రఫీ చేసింది 'లారెన్స్ మాస్టర్‌కి, 'బృందా మాస్టర్‌కి' అండ్ 'తారా మాస్టర్‌కి. సంగీతం కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ 'మణి శర్మ' గారు. ఎడిటింగ్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ 'శ్రీకర్ ప్రసాద్' గారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ ఎవరు చేశారో నేను చాలా వెతికాను. అంటే నాకు తెలుగు చదవడం రాదు. సో, అది ఇంకోటి. బట్ ఐఎండీబీలో కూడా కొట్టాను. ఎవరు రాలేదు. సో, ఆర్ట్ డైరెక్షన్ ఎవరు చేశారో నాకు తెలీదు గానీ మీరైతే ఒక ఫాంటాస్టిక్ జాబ్ చేశాను. ఆఫ్‌కోర్స్ టెక్నికాలిటీ సెక్షన్‌లో అది నేను మెన్షన్ చేశాను. ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్. సో, బేసిక్‌లీ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ మన బోయపాటి శ్రీను గారు. మీరు మా ఐ థింక్ 'భద్ర' పాడ్‌కాస్ట్ ఆర్ 'సింహ' పాడ్‌కాస్ట్ ఇనుంటే నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, బేసిక్‌గా బోయపాటి శ్రీను గారు, ముత్యాల సుబ్బయ్య గారు అప్పట్లో అన్ని సినిమాలకి ఆయన బేసిక్‌గా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు అప్పట్లో. సో, యాహ్! దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అదే టైంలో బేసిక్‌లీ అరవింద్ గారితో పరిచయం అయింది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'భద్ర' అయింది ఆ టైంలో. దాని తర్వాత చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఆఫ్‌కోర్స్ 'సరైనోడు' లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి సత్యనాథ్ గారికి, కథ రాసినటువంటి భూపతి రాజా గారికి, అండ్ దెన్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రాసినటువంటి మన ముత్యాల సుబ్బయ్య గారికి. ఈ సినిమాకి నిర్మాత డాక్టర్ వెంకటేశ్వరరావు. ఆయన పేరెందుకుందో నాకు తెలీదు. బట్ ఆయన పేరే క్రెడిట్ మీదుంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సంస్థ మన గీతా ఆర్ట్స్. అండ్ ఈ సినిమా జాన్ 7, 2000 సో, అంటే కొత్త మిలేనియంలో మొట్టమొదటి రిలీజ్ అయిన తెలుగు చిత్రం అయితే తొలి తొలి చిత్రం అయితే ఇదే బేసిక్‌గా. సో, సో, సినిమా కంటెక్స్ట్ చెప్పాలంటే ఆహ్, సో, నేను చాలా సార్లు చెప్పాను. మరొకసారి చెప్తా. నేను క్యాసెట్‌లు వినే కొద్దీ నేను పెరిగాననమాట. తెలుగు మ్యూజిక్, తెలుగు పాటలు, తెలుగు సంగీతం అదంతా. సో, ఇది మేము కొనే క్యాసెట్‌లో ఎక్కువ వినే క్యాసెట్‌లు చిన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ సినిమానే. ఎందుకంటే నాకు బాగా గుర్తు 2 పాటలు. 'ఆట కావాలా పాట కావాలా' దాని తర్వాత 'వాన వల్లప్ప' అవైతే క్లాసిక్ సాంగ్స్. అండ్ దెన్ నాకెందుకో గుర్తు మేబీ నేను ఇండియాకెళ్ళినప్పుడు ఆ చేస్ సీన్ ఉంటది గదా! మనోడు కార్ తీసుకొని మన 'భూపేందర్ సింగ్' కార్ తీసుకొని ఆడు ఇన్‌కమింగ్ ట్రాఫిక్‌లోకెళ్తాడు. దాని తర్వాత మన రాజారాం వాడిని చేజ్ చేస్తారు. బట్ అయన్నీ నాకు గుర్తు. నాకు సినిమా అసలు గుర్తులేదు. బట్ నాకు అన్నిట్లికంటే నాకు పాటలు గుర్తు. సో, అప్పుడేమైందంటే ఆఫ్‌కోర్స్ లాక్‌డౌన్‌లో అప్పుడు గీతా ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ఏం చేసేవారంటే లైక్ హెచ్‌డీ వీడియో సాంగ్స్ వాళ్ళు అప్‌లోడ్ చేసేవారు. ఐ థింక్ అదే టైంలో మన 'జల్సా 4కే' కూడా వచ్చింది ఆ టైంలో. సో, ఫుల్ హెచ్‌డీ మూవీస్ కూడా అప్‌లోడ్ చేశారు. ఈ సినిమా అప్‌లోడ్ చేశారు. 'జల్సా' అప్‌లోడ్ చేశారు. సో, అవన్నీ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో, అప్పుడు నేను అనుకున్నా నాకు సినిమా అస్సలు గుర్తులేదు. ఒకసారి చూద్దాం అంటే చూసాను. సినిమా అయితే చాలా బావుంది. అండ్ దెన్ మరొకసారి నాకు గుర్తు చేసింది. నాకు ప్రెజెంట్ తెలుగు సినిమాలు ఎందుకు ఇష్టం లేదని చెప్పి. అంత ఎంటర్‌టైనింగ్ ఉండేది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఈ రీవాచ్ చేసినట్టు కొద్దీ జస్ట్ అట్ రాండమ్ నేను ఈ సినిమా రీవాచ్ చేద్దాం అనుకున్నా. అండ్ నాకదే ఫీలింగ్ అనిపిచ్చింది. ఈ సినిమా అయితే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది. సినిమా అయితే చాలా అంటే చాలా బావుంది. సో, అది కంటెక్స్ట్ గురించి. సో, ఇప్పుడు మీ అందరి ఫేవరెట్ సెక్షన్‌కి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సెక్షన్ సంగతానికొస్తే, సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే దాని తర్వాత మేకింగ్ అదంతా చెప్పుకోవాలంటే, సో, గత ఒక 5, 6 సారీ ఒక 4, 5 సంవత్సరాల తర్వాత
చిరంజీవి గారు 'హిట్లర్' సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చారు. అంటే వరుసబెట్టి ఫ్లాప్‌లు లేకపోతే సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వలన. సో, ఆ సినిమాకి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారు. సో, ఆయనకి చాలా ఒక కృతజ్ఞెగ్గ అనుకుంటా. లేకపోతే జస్ట్ ఆయనకి చాలా గ్రేట్‌ఫుల్. ఎందుకంటే ఆ పదం నేను ఎంత జెప్పినా నా నాలుక మీద అది నేను పలకలేకపోతున్నా. సో, నేను గ్రేట్‌ఫుల్ అని జెప్పేస్తా. దాని తర్వాత చిరంజీవి గారు 'మాస్టర్' సినిమా జేశారు. 'చూడాలని ఉంది' జేశారు. 'బావగారు బాగున్నారా' జేశారు. 'ఇద్దరు మిత్రులు' జేశారు. 'స్నేహం కోసం'. కానీ ఈ సినిమాలన్నీ లైక్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ బేస్‌కి సీరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఆయన కంఫర్ట్ జోన్‌లో ఒక కామిక్ టైమింగ్ ఒక ఎంటర్‌టైనర్ సినిమా చేద్దామని జెప్పి ఈ విషయం అల్లు అరవింద్ గారికి జెప్పారు. సో, అండ్ దెన్ ఇంకోటేం జెప్పారంటే గీతా ఆర్ట్స్ బ్యాన్‌లో ఆయనకి గీతా ఆర్ట్స్ సంస్థలో ఆయనకి చేయాలని ఉండేదనమాట. సో, అప్పుడు అరవింద్ గారు ఏం జెప్పారంటే అప్పుడు మన 'భూపతి రాజా' గారు ఆయన ఫేమస్ స్టోరీ రైటర్. ఆయన యాక్చువల్లీ ఐ థింక్ లైక్ గీతా ఆర్ట్స్ ఐ థింక్ సంస్థలో ఆయన పనిజేసేవారు. బట్ బేసిక్‌లీ చిరంజీవి గారికి చాలా సినిమాలు రాసేవారు. సో, 'మాస్టర్' సినిమాకి స్టోరీ రాసారు. మాస్టర్ సినిమాకి స్టోరీ రాసారు. దాని తర్వాత 'పెళ్లి చేసుకుందాం' సినిమాకి మన వెంకటేష్ గారిది, సౌందర్య గారు 'పెళ్లి చేసుకుందాం' సినిమాకి స్టోరీ రైటర్. మన 'ఆటో డ్రైవర్' సినిమాకి కూడా స్టోరీ రైటర్. 'ఇద్దరు మిత్రులు' కూడా స్టోరీ రైటర్. సో, ఈ బాధ్యత ఆయనకి అప్పజెప్పి నువ్వు కథ రాయమని చిరంజీవి గారికి నువ్వు కథ రాయగలవని జెప్పి అంటే చిరంజీవి గారికి నువ్వు కథ రాసి చిరంజీవి గారి స్టైల్‌లో నువ్వు రాయగలవా అని జెప్పి 10 రోజుల్లో మొత్తం కథ రాసి దాని తర్వాత అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి గారు 'ఇద్దరు మిత్రులు' షూటింగ్‌లో ఉన్నానన్నమాట. సో, భూపతి రాజు ఆయన కలిసి స్టోరీ నరేట్ చేసేవాడు. చిరంజీవి గారికి చాలా నచ్చింది. అంటే కామెడీ సెంటిమెంట్ అదంట. బట్ ఆయనకి ఏమనిపించిందంటే ఆ సెంటిమెంట్ ఏదైతుందో అది ఎక్కువైపోతుందనేది ఒక సందేహం వచ్చింది చిరంజీవి గారికి. సో, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్‌కి మన సత్యనంద్ గారు అదే మన 'గుడుంబ శంకర్‌కి' కూడా పనిచేసిన ఆయన, ఆయన తీసుకొచ్చారనమాట. సో, అప్పుడేమైందంటే భూపతి రాజు గారు, సత్యనంద్ గారు వాళ్ళిద్దరూ కలిసి స్టోరీ మీద వాళ్ళు వర్క్ జేసి, స్టోరీ మీద పని జేసి, ఆ కొంచెం మార్పులు, చేర్పులు జేసి, ఆ చేంజెస్ చిరు గారికి నరేట్ చేశాననమాట. చిరు గారికి నచ్చింది. దాని తర్వాత ఏం చెప్పానంటే ఫైనల్ వెర్షన్ మీరు రెడీ జేసుకోండి. కానీ అన్నట్లుగంటే ఇవన్నీ జరిగే కొద్దీ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు. చిరు మనసులో అయితే ముత్యాల సుబ్బయ్య గారున్నారు. ఎందుకంటే ఆ 'హిట్లర్' మూవీ అంత పెద్ద విజయం సాధిచ్చింది కాబట్టి ఆయనతో మళ్ళీ పని చేయాలని ఒక ఆశ ఉండదనమాట. సో, ఈ విషయం చిరంజీవి, అల్లు అరవింద్ గారికి జెప్తే ఆయన ముత్యాల సుబ్బయ్య గారికెళ్ళి ఆయన అడ్వాన్స్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారన్నమాట. కానీ కానీ ఒకేసారి 3 సినిమాలు జేశారు మన ముత్యాల సుబ్బయ్య గారు. సో, ఆయన అప్పట్లో చాలా బిజీ. అంటే అప్పట్లో అంటే ఆయన నంబర్ 1 స్టార్ గాబట్టి, చిరంజీవి గారికి నువ్వు నో చెప్పవు గదా! అని జెప్పి జూలై 1999లో ఒక అనౌన్స్‌మెంట్ వదలారనమాట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి గారు గీతా సంస్థలో ఒక సినిమా తీస్తున్నారని జెప్పి. సో, అప్పుడేమైందంటే ఈ ముగ్గురు కలిసి భూపతి రాజా గారు, సత్యనారాయణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు బౌండ్ స్క్రిప్ట్‌ని రెడీ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో, ఇప్పుడు కాస్టింగ్ మొదలైంది. ఏమైందంటే ఫస్ట్ చాయిస్ మన సౌందర్య గారు. ఆమె ఇమ్మీడియేట్‌గా కథ విన్న తర్వాత యెస్ అని జెప్పింది. అంటే వెంటనే యెస్ అనింది. అండ్ దెన్ అప్పట్లో నంబర్ 1 హీరో 'చిరంజీవి' గారు, నంబర్ 1 హీరోయిన్ 'సౌందర్య' గారు. దాని తర్వాత ఈ సినిమా తీసేవాళ్ళు అంటే మేకర్స్ ఏం జెప్పారంటే, "ఈ సినిమాలో మీరు చాలా గ్లామరస్‌గా ఉండాలని" వాళ్ళు జెప్పారు. 'సౌందర్య' గారు ఏం జెప్పారంటే, "గ్లామర్ అయితే ఓకే. కానీ ఇక్కడ వల్గారిటీ ఉండకూడదనేదే ఒక కండిషన్ బెట్టారు." ఈ సినిమాకి ఆమెకి భారీ రిమ్యూనరేషన్ ఇచ్చారు. అంటే ఆఫ్‌కోర్స్ షీ అబ్సల్యూట్‌లీ డిజర్వ్స్ ఇట్. బికాజ్ ఆమె జస్ట్ తోప్ యాక్ట్రెస్ అసలు. సో, ఇట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. యాక్చువల్లీ ఈ సినిమాకి చిరంజీవి గారికి, సౌందర్య గారికి ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇచ్చారంటే నాకు అసలు నే దానిలో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. బికాజ్ వాళ్ళిద్దరే సినిమా మొత్తం నడిపిస్తారు. సో, బ్రదర్ రోల్ సంగతానికొస్తే యాక్చువల్లీ ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ చాయిస్ ఎవరంటే యాక్చువల్లీ 'జేడీ చక్రవర్తి' గారు, 'శ్రీకాంత్' గారు. కానీ అప్పటికే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో, వాళ్ళైతే లేదు ఈ పాత్రలు మనం జేస్తే మన ఇమేజ్ కొంచెం తగ్గుద్ది. లేకపోతే మనం సైడ్ అంటే మన క్యారెక్టర్ రోల్స్ లేకపోతే సైడ్ రోల్స్ చేసినామని చెప్పి వాళ్ళు నో అన్నారు. దాని తర్వాత ఆ రోల్స్ ఎవరైతే ఉన్నారో ఒక చిరంజీవి గారికి వీరాభిమాని ఉండేవారనమాట. ఆయన పేరు రవితేజ గారు. సో, అప్పటికే రవితేజ గారు చాలా క్యారెక్టర్ రోల్స్ చేసినారనమాట. కానీ చిరంజీవి పక్కన
ఒక అవకాశం ఇంతకంటే ఒక మంచి అవకాశం నాకు చాలా ఇష్టం ఉన్న వ్యక్తి, నేను ఫ్యాన్ అయిన వ్యక్తి ఆయన పక్కన సినిమా చేయాలంటే అవకాశం వచ్చిందని చెప్పి అప్పుడొచ్చింది. దాని తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత వెంకట్ గారు క్యాస్ట్ అయ్యారన్నమాట. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమా వాళ్ళిద్దరికీ ఒక చాలా పెద్ద బ్రేక్ త్రూ అనమాట. అండ్ దెన్ 'సిస్టర్ రోజ్' అయితే వాళ్ళు ఐ థింక్ 'చాందిని' అండ్ 'శిశ్వా' వాళ్ళు క్యాస్ట్ అయ్యారన్నమాట. సో, అప్పుడైతే మిగతా వాటిలు 'కోట' గారు, 'శరత్ బాబు' గారు, 'ఉత్తేజు' కాస్టింగ్ మొత్తం పూర్తయింది. దాని తర్వాత ఆగస్ట్ 22, 1999 మాత్రం షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమాకి ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. సో, అప్పటికే ఆయన ఆల్రెడీ 2 సాంగ్‌లు కంపోజ్ చేశారు. 'హిమసీమల్లో' అండ్ దెన్ 'గుసగుసలాడే' అదే 'గుసగుసలే గున్నామావిల్లో' ఆ 2 పాటలుంటాయి కదా! సో, యాక్చువల్లీ ఐ థింక్ ఫస్ట్ షెడ్యూల్ వాళ్ళు యాక్చువల్లీ స్విట్జర్లాండ్‌కెళ్లారు. ఆ 2 పాటలు షూటింగ్ చేయనికి. ఆ బలూన్ పార్ట్ ఏదైతే ఉందో లైక్ 'హిమసీమలో' పాటలు అదే 'చిరు' గారు, 'సౌందర్య' గారు ఒక బలూన్‌లో హాట్ ఎయిర్ బలూన్‌లో ఉంటారు కదా! ఆ ఏరియల్ షాట్స్ తీసుకోనికి వాళ్ళు ఒక హెలికాప్టర్ వాడుకున్నారు. అప్పట్లో అయితే అది లైక్ పెద్దగా ఎవడు పెద్దగా ఎవడు చేయలేదు. బట్ అది కూడా ఆల్ప్స్‌లో వాళ్ళంతా అది చేయడం అనేది ఆ పాట షూటింగ్ చేయనికి వాళ్ళంతా ప్రయత్నం చేశారనమాట. సో, ఆఫ్‌కోర్స్ విజువల్లీ అది ఒక ఫీస్ట్. దాని తర్వాత స్విట్జర్లాండ్ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్‌కొచ్చారు. దాని తర్వాత షూటింగ్ చాలా ప్రశాంతంగా వాళ్ళు చేశారు. అండ్ దెన్ సినిమాకి టైటిల్ అంటే వాళ్ళు 'అన్నయ్య' అనుకున్నారు. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ చాలా నస్టాల్జిక్. ఎందుకంటే అప్పటికి చిరంజీవి వాళ్ళ తమ్ముడు 'పవన్ కళ్యాణ్' గారు అర్లియర్ ఆ సంవత్సరంలో 1999లో 'తమ్ముడు' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. సో, ఇప్పుడైతే చిరంజీవి గారు అన్నయ్య అని వాళ్ళు పేరు పెట్టారు. యాక్చువల్లీ చాలామంది ఫాన్స్ చిరు గారిని అన్నయ్య అని పిలిచేవారు. సో, రియల్ లైఫ్ బ్రదర్స్ ఒకడేమో తమ్ముడైతే తమ్ముడు వాడుకున్నాడు. అండ్ దెన్ అన్నయ్య అయితే అన్నయ్య వాడుకున్నారు. సో, వాళ్ళిద్దరూ పెద్ద హిట్లు వాళ్ళు స్కోర్ చేశారనమాట. సో, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, పద్మలయ స్టూడియోస్ వాళ్ళు మిగతా షూటింగు వాళ్ళు భాగం చేశారనమాట. అండ్ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఏందంటే మన 'ఆట కావాలా పాట కావాలా' పాటకి ఒక నోటబుల్ హీరోయిన్ వాళ్ళు తెచ్చుకుందాం అన్నదే వాళ్ళ బేసిక్‌గా ఒక పట్టుదల ఉండేదన్నమాట. సో, అప్పుడు వాళ్ళు సిమ్రన్ గారిని అడిగారు. అప్పటికే సిమ్రన్ గారు ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చారు. అదే మన 'సమరసింహారెడ్డి.' అండ్ అప్పటికే నాగార్జున గారితో 'నువ్వొస్తావని' సైన్ చేసింది. అండ్ వెంకటేష్ గారితో 'కలిసుందాంరా' చేసింది. సో, అందరికి డౌట్ ఉండేది. ఈమెందుకు పాట ఓకే చేసిందని చెప్పి. అది ఇనీషియల్‌గా ఆమె కొంచెం అనుమానం ఉండేది. ఏంటి ఇప్పుడు ఐటెమ్ సాంగ్ ఎందుకంటే ఇప్పటికే మాకు హీరోయిన్‌గా పెద్ద బ్రేక్ వచ్చింది. ఐటెమ్ సాంగ్ చేస్తే మన కెరియర్‌కి ఏమైనా దెబ్బవుతదా అని చెప్పి ఒక ఆలోచనలో ఉండేదనమాట. సో, చిరు గారు ఏం చేశారంటే ఆమె బేసిక్‌గా బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట. ఈ వాడు చేస్తే నువ్వు నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అని ఆమె బేసిక్‌లీ ఆఫ్‌కోర్స్ ఒప్పేసుకుంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమా 'మృగరాజు' అయింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమా పెద్ద రాడ్ అయింది రాడ్ అయింది బేసిక్‌గా. ఇప్పుడు 'మృగరాజులో' గూడా ఆల్బమ్ అయితే తోపు. అదొకటే చెప్తా. సో, డిసెంబర్ 1999 షూటింగ్ మొత్తం అయిపోయింది. కానీ ఎడిటింగ్‌లో వాళ్ళు చూస్తుంటే ఒక ఫైట్ సీన్ ఏదో తేడా కొడుతుందనిపించింది. ఈ విషయం ముత్తాల సుబ్బయ్య గారు, చిరంజీవి గారికి చెప్పారు. మనం రీషూట్ చేస్తే బావుంటదని అని జెప్పారు. సో, ఇప్పుడు చిరు గారు స్టూడియోకెళ్ళాలి. అప్పుడేమైందంటే, చిరు గారికి డ్రైవర్ లేరు. సో, ఆయన ఏం చేశారంటే, ఒక హెల్మెట్ పెట్టుకొని, ఆయనే ఒక బండి తీసుకొని స్టూడియోకి ఆయనొచ్చారు సొంతంగా. శబ్దాలయ స్టూడియోస్‌కి. అందరూ షాకయ్యారు. ఎందుకంటే, ఏంటి జనరల్‌గా డ్రైవర్ వస్తారు. అంటే ఒంటరిగా వచ్చాడేంటి ఎవరు లేకుండా అని జెప్పి, ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే, ఒకవేళ జనాలకి తెలిసిందనుకో ఆయనక్కడ ఉన్నారని జెప్పి ఆఫ్‌కోర్స్ ఆయన మాబ్ అవుతారు. సో, ఇమ్మీడియేట్‌గా ఆయన్ని వెంటనే లోపలికి పంపించేసారు స్టూడియోకి. సో, అప్పుడేందంటే సినిమాకి రిలీజ్ ముందు ఆఫ్‌కోర్స్ ఆడియో రిలీజ్ అయింది. అండ్ ఆబ్వియస్‌లీ ఆడియో పెద్ద హిట్ అయింది. అండ్ దాని తర్వాత మన చిరు స్టిల్స్ అండ్ కంటెంట్ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అంటే అది పెరిగిందనమాట. సో, 7 జాన్యువరి 2000 ఇది కొత్త మిలేనియంలో విడుదలైన తొలి చిత్రం బేసిక్‌గా. సో, 205 థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయింది. 'చెరువు' గారి ఫ్యాన్స్ అయితే సినిమాని పిచ్చిగా ఎంజాయ్ చేశారు. దే లవ్డ్ ఇట్ అనమాట. ఎందుకంటే సినిమాలో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్‌గా ఉండేది. దాని తర్వాత గుమ్మం మిట్టు సీన్ ఏదైతే ఉందో అదొక హైలైటు. 'కోట' గారి సీన్ హైలైటు. 'సౌందర్య' గారి సీన్స్‌తో ఇంకా బిగ్గర్ హైలైటు. అండ్ దెన్ సెకండ్ హాఫ్‌లో మీరు గమనిస్తే చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. అండ్ ఆ సెంటిమెంట్ సీన్స్ వలన ఈ సినిమా జస్ట్ మిస్ ఇండస్ట్రీ హిట్ స్టేటస్ అంటే అప్పట్లో.
అంటే ఆ సినిమాని అంతుండేది. దాని తర్వాత ఈ సినిమాలో 'సౌందర్య' గారి గ్లామర్ అండ్ దెన్ 'ఆట కావాలా పాట కావాలా' పాటని యూత్‌ని బేసిక్‌లీ ఒక కిర్రెక్కిస్తాయి. అంటే అంటే బేసిక్‌గా పిచ్చెక్కింది అప్పట్లో బేసిక్‌గా. సో, ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ బాగా కుదిరి అంటే అండ్ ఆల్ సెక్షన్స్ ఆడియన్స్‌ని సాటిస్ఫై చేసి సినిమా యాక్చువల్లీ సూపర్ హిట్. అన్నిట్లకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది నేను కూడా తెలుసుకున్నా. నాకస్సలు తెలీదు. యాక్చువల్లీ సినిమాలో వన్ ఆఫ్ ద అంటే అది 'గూస్ బంప్స్' సాంగ్. ఎందుకంటే అది బేసిక్‌లీ హీరో ఎంట్రీ సాంగ్. ఈ సినిమా కొంచెం అంటే విచిత్రమే ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇన్ ద సెన్స్ సినిమాలో ఫస్ట్ పార్ట్ యాక్చువల్లీ డ్యూయెట్. దాని తర్వాత లైక్ నీకొక ఫుల్ బ్లోన్ హీరో ఎంట్రీ సాంగ్ ఒస్తది. సో, 'సయ్యారే సయ్య' పాట ఏదైతే ఉందో అది యాక్చువల్లీ సినిమాలో లేదు. సినిమా రిలీజ్ అయ్యేద సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత ఆ పాటకి షూటింగ్ జేసి, వాళ్ళు తర్వాత ప్రింట్‌లో వాళ్ళు యాడ్ జేశారు. సో, ముత్యాల సుబ్బయ్య గారు ఫస్ట్ 'చిరు' గారితో తీసినప్పుడు 'హిట్లర్' సినిమా 'సిస్టర్ సెంటిమెంట్‌తో' హిట్ కొట్టారు. ఇప్పుడైతే 'బ్రదర్ సెంటిమెంట్‌తో' 'అన్నయ్య' సినిమాని మళ్ళీ హిట్ కొట్టారు. సో, ఇప్పుడైతే అండ్ దెన్ ఇంకోటి 'మణి శర్మ అండ్ చిరు' గారు 'పర్ఫెక్ట్ స్ట్రీక్' ఏదైతే ఉందో అంటే ఇప్పటి వరకు వాళ్ళది నడిచేది. ఈ సినిమాతోనే కంటిన్యూ అయింది. అండ్ దెన్ 'ఆట కావాలా' అండ్ 'గుసగుసలే గుండెమావిలో' ఆ 2 పాటలు చాలా ఫేమస్ అయ్యాయి అప్పట్లో. అంటే ఆంధ్ర బేసిక్‌లీ ఒక ఊపాడింది అప్పట్లో. సో, సినిమా బాక్స్ ఆఫీస్ పరంగొస్తే మొదటి వారం షేరు 4 మొదటి వారం షేరు 4,00,00,000. రెండు వారాల షేరు 6,00,00,000. ఈ 2 ఒక సంచలనం సృష్టించిందనమాట. అండ్ దెన్ సినిమాకి ఎక్కడ దెబ్బ పట్టిందంటే చాలా కాంపిటీషన్ ఉండేది. అప్పుడు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ 'కలిసుందాంరా' వచ్చింది. అండ్ దెన్ ఐ థింక్ మన బాలయ్య గారిది 'వంశోధరకుడు' అని ఇంకో సినిమా వచ్చింది. దాని తర్వాత మోహన్ బాబు గారిది 'పోస్ట్ మ్యాన్' వచ్చింది. ఈ అన్ని సినిమాలు భారీ కాంపిటీషన్ ఉన్నా సరే, సినిమా ఇంకా చాలా బాగా రన్ అయింది. గుంటూరు జిల్లాలో అయితే మొట్టమొదటి సినిమా టు 25,00,000 షేర్ వసూలు చేయడం. అండ్ దెన్ ఓవరాల్ అయితే 14,00,00,000 షేర్ వసూలు చేసి 2000 అనే సంవత్సరంలో టాప్ 5 హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్‌గా ఈ సినిమా నిలిచింది. అండ్ దెన్ డ్యూ టు మన ఆల్ టైమ్ క్లాసిక్ 'కలిసుందాంరా' సినిమా వలన 'అన్నయ్య' సినిమా పెర్ఫార్మన్స్ ఏ సెంటర్స్‌లో అది కొంచెం తగ్గింది. లేకపోతే ఇందాకడ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేది. సెంటర్స్ విషయానికొస్తే ఆహ్, 50 డేస్ 92 కేంద్రాల్లో ఆడింది. సారీ 92 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అది అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్. ఒక 50 రోజులు కేంద్రాల్లో ఆడడం అనేది. అంటే నంబర్ ఆఫ్ సెంటర్స్. దాని తర్వాత 60 సెంటర్‌లో 100 రోజులు 100 రోజులు ప్రదర్శించబడింది. అండ్ దెన్ గుంటూరు జిల్లాలో అయితే 175 రోజులు సినిమా ఆడింది. సో, మన కొత్త మిలేనియంలో మొట్టమొదటి మూవీ టు ఆహ్, రన్ ఫర్ అంటే మొట్టమొదటి సినిమా 100 రోజులు ఆడి, 175 రోజులు ఆడి, అండ్ దెన్ 'అన్నయ్య' సినిమా 100 రోజుల ఫంక్షన్‌కి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే చీఫ్ గెస్ట్ అనమాట. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. సో, సినిమా చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. సో, ఈ సినిమా కథా సంగీతానికొస్తే ఎవరైనా మర్చిపోతే సో, సినిమా ఓపెన్ అవుతది. ఎవడో ఒకడు ఆడేదో గొడవ చేసినాడు. దాని తర్వాత ఒక లారీ డ్రైవర్ వస్తాడు. ఆయన పేరు రాజారాం అనమాట. అడుగుతారు. "ఏంట్రా బాబు అసలు ఏం జరుగుతుందని" జెప్పి, "లేదు సార్ ఇట్లా జరుగుతుందని" జెప్పి అప్పుడు ఒక ఫైటొస్తది. సో, రోడ్ మొత్తం బ్లాక్ అవుతది. అప్పట్లో ఒక కార్‌లో ఉండే ఒక ఆమె కనిపిస్తది. ఇది మన దేవి అనమాట. ఇది మన సౌందర్య గారు. సో, రాజారాం అయితే చిరంజీవి గారు. దేవి అయితే మన సౌందర్య గారు. సో, ఆయన బయటకొచ్చి, "అరె! ఏంట్రా బాబు ఏంటి న్యూసెన్స్" అని జెప్పి యాక్చువల్లీ చిరు గారు అంటే రాజారాం ఎందుకు గొడవపడ్డాడని జెప్పి అది యాక్చువల్లీ ఒక మంచి కాజ్ కోసం అని చెప్పి ఆమె కొంచెం ఫీల్ అవుతది. సారీ కూడా చెప్తది. సో, ఆ పరిచయం అయిన తర్వాత ఆహ్, బేసిక్‌గా ఒక రోజు ఏమవుతదంటే ఆమె ఇద్దరు చెల్లెలకి అంటే ఒక లైక్ యంగర్ 2 యంగర్ సిస్టర్స్ ఉందామెకి. ఇద్దరు బేసిక్‌లీ రోడ్డు మీద తిరిగే బేవార్స్ నగాళ్ళు వాళ్ళు బేసిక్‌లీ వాడిని ఏడిపిస్తున్నారనమాట. ఆమె సిస్టర్ వాళ్ళ పేరు లత అండ్ గీత. అండ్ దెన్ ఆమెని అంటే రాజారాం కలవడానికి ఈ మాట చెప్పడానికి ఆమెను కలుస్తదనమాట. మీరు ఆ రోజు సహాయం చేశారు కదా! ఇప్పుడు కూడా మీరు సహాయం చేయండి అని చెప్పి ఆవిడ లారీ ఆహ్, యూ నో
బేసికల్లీ ఆ లారీ ఆఫీస్‌కొస్తది. లేకపోతే లారీస్ ఆ లొకేషన్ మొత్తం వస్తది. అంటే లారీ ఆఫీస్‌కొస్తది. ఆఫీస్ లొకేషన్‌లో ఆమెకు షాక్ కొడతదనమాట. ఎందుకంటే ఏడిపించే వాళ్ళు ఇంకెవరు గాదు. రాజారాంకి ఇద్దరు తమ్ముళ్ళున్నారు. ఒకడి పేరు రవి, ఇంకోడు గోపి అనమాట. సో, ఆయన ఏం జెప్తారంటే, "అరే! దాంట్లో ఏముందండి నా తమ్ముడి క్యారెక్టర్ జెమ్స్ అండి. జెమ్స్" అని సినిమా మొత్తం జెప్తూనే ఉంటారు. అది చాలా ఫన్నీగా ఉంటది ప్రతిసారి జెప్పినప్పుడు. సో ఆయన బేసికల్లీ లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆళ్ళు బేసికల్లీ కుర్రగాళ్ళు వాళ్ళు ఇటువంటి వయసులో ఇది చేయకపోతే వాళ్ళు ఇంకేం చేస్తారని చెప్పి. సో, ఇటువంటి పరిచయాలు పెంచుకుంటాయి. పరిచయాలు పెంచుకుంటాయి. అండ్ దెన్ పెరిగే కొద్దీ వెళ్తూ కొద్దీ వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ తమ్ముడ్లు అండ్ దెన్ చెల్లెలు వాడు కూడా వాళ్ళందరూ ప్రేమలో పడతారు. సో, ఒక అన్నయ్య ఒక అన్నయ్య అక్కతో ప్రేమలో పడతది. అండ్ దెన్ తమ్ముళ్ళు చెల్లెలతో వాళ్ళందరూ ప్రేమలో పడతారు. సో, ఇది లైక్ ఒక ఫ్యామిలీ ప్యాక్ అనమాట. సో, అప్పుడేమవుతదంటే రాజారాంకి ఈ విషయం తెలుస్తది. అండ్ దెన్ దేవి ఇంటికెళ్తాడనమాట. ఇన్ ద సెన్స్ ఆఫ్ మా తమ్ముడు మా తమ్ముళ్ళంటే మీ చెల్లెల కంటే ఇష్టం. వాళ్ళు కూడా అంటే ఇష్టం. సో, మీరిద్దరు పెళ్లి చేస్తే మీ వాళ్ళ పెళ్లి కోసం వీళ్ళు ఒప్పుకుంటే అని చెప్పి బట్ ఆమె నో అని చెప్తది. ఎందుకంటే మీ తమ్ముళ్ళు ఇంకెవరు కాదు వాళ్ళు తాగుబోతులని చెప్పి అప్పుడు బయటకు పంపించేస్తది. ఆమెకి ఎందుకు తాగుబోతులంటే అసహ్యం ఎందుకంటే, ఆమె చిన్నప్పుడు ఆమె నాన్నగారు చాలా తాగి బేసిక్‌లీ ఆమె అమ్మగారిని ఆమెని అండ్ వాళ్ళ చెల్లెలి జీవితాన్ని బేసిక్‌లీ నాశనం చేసిందనమాట. సో, ఆ ఆల్కహాల్ వల్లనే ఆమె చాలా జీవితంలో దారుణాలు చూసింది కాబట్టి, అటువంటి వాళ్ళు నాకస్సలు వద్దు అనే ఆమెకి ఒక రీజన్ ఉంటదనమాట. సో ఇది జెప్పిన తర్వాత ఇది తర్వాతొస్తది. బట్ ఆమె నో జెప్పిన తర్వాత రాజారాం బేసిక్‌లీ చాలా షార్ప్‌గా రియాక్ట్ అయ్యి ఆయన బేసిక్‌లీ ఒక సవాలిస్తాడనమాట. నీ చె నీ చెల్లెలికి నా తమ్ముడిచ్చి పెళ్లి చేస్తానని జెప్పి ఆడింటి నుండి బయటికెళ్తాడు. ఆడైతే ఇక్కడ పోతే ఆమె జెప్తది గుమ్మమెట్టు అని జెప్పి థాంక్స్ అని జెప్పి ఆవిడ ఇంటర్వల్ పడతది. సో ఆ రోజు నుండి బేసిక్‌గా ఆడి తమ్ముల్ని వాళ్ళు సరిగ్గా చేయమని వాళ్ళు కష్టపడి ఆహ్, వాళ్ళ తమ్ముళ్ళకి కూడా కష్టపడడం కష్టమేంటో అని నేర్పడానికి ఆయన వాళ్ళు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొస్తారనమాట. సో, ఒకరోజు ఏమవుతదంటే గుడికి తీసుకెళ్తాడు. అంటే వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్తాడు. రాజారాం వాడి తమ్ముల్ని గుడికి తీసుకెళ్తాడు బేసిక్‌గా. అండ్ వాడేం చెప్తాడంటే, "ఈరోజు నా బర్త్‌డే. సో, నా మీద ఒట్టేసి చెప్పు మీరింక తాగరని" చెప్పి అన్నయ్య మీద వాళ్ళు ఒట్టేస్తారనమాట. సో, ఇది చూసి అదే సరైన సమయంలో దేవి వస్తది. అండ్ దెన్ దేవి వస్తది. అండ్ ఇది చూస్తది. అండ్ దెన్ వాళ్ళందరూ పెళ్లి కోసం వాళ్ళు ఒప్పుకుంటారనమాట. సో, అప్పుడేమవుతదంటే మన 'బావ చందమామలు' పాటొస్తది. బేసిక్‌లీ నిశ్చితార్థంని సెలబ్రేట్ చేయనీకి లేకపోతే ఆ సందర్భాన్ని పండగ జేసుకోవడానికి వస్తారనమాట. సో, ఒకరోజు ఏమవుతదంటే వాళ్ళిద్దరూ ఏదో ఒకటి పనికెళ్తారు. అండ్ దెన్ ఐ థింక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో ఒకరు. వాళ్ళేం జేస్తారంటే వాళ్ళడుగుతారు. "అరే! సరదాగా బయటికెళ్ళి మనం తాగుదాం" అని జెప్పి, "ఒరేయ్! అది గాదురా మేము అన్నయ్యకి ఒట్టేసాం గదా! మేమింకా తాగమని" జెప్పి, "ఏ అది గాదురా మనం చిన్నగా చిన్నగా అంటే పెళ్లయిన తర్వాత ఇంకొకసారి మేము దొరకం నీకు. సో, ఇది చేస్తే బేసిక్‌గా అయిపోయినట్టే" అని జెప్పి వాళ్ళొకటి తాగుతారు. తాగిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు నిశ్చితార్థం పెట్టుకుంటారు. నిశ్చితార్థం పెట్టుకున్నప్పుడు ఆఫ్‌కోర్స్ వెడ్డింగ్ హాల్‌కొచ్చి వాళ్ళు ఫుల్లు తాగేసున్నారు. సో, అప్పుడేమవుతదంటే ఇదంతా జూసి, దేవి బేసిక్‌గా రాజారాంని అవమానిస్తదనమాట. ఏంటంటే, ఇదే ఇదేనా నువ్వు చేసే సంస్కారం? ఇదేనా నువ్వు జేసేదని జెప్పి, ఆయనకంత అవమానం జరిగిందని జెప్పి, ఆహ్, ఆమె ఇంత్ ఆయనకంత అవమానం జరిగిందని జెప్పి, రాజారాం ఒక బెల్ట్ తీసుకొని పిచ్చగొట్టుడు కొడతాడు. ఆడేం జెప్తాడంటే, "ఒరేయ్! నువ్వు నా పరువు తీసావు. నా మీద ఒట్టేసి ఆహ్" నా మీద ఒట్టేసి చెప్పారు గదా! మీరింక తాగరని. ఒట్టేని నువ్వు బ్రేక్ జేసి దాని అర్థమేంటో తెలుసా? నేను చచ్చిపోయానని అర్థం అని జెప్పి, వాడు బేసిక్‌లీ వాళ్ళిద్దరిని ఇంటి నుండి వాళ్ళు గెంటేస్తారనమాట. సో, అప్పుడేమవుతదంటే, ఈ ఇద్దరు బ్రదర్సు వాళ్ళు స్టేట్ ర్యాంక్ హోల్డర్సు. వాళ్ళకి ఇంజినీరింగ్‌లో. అండ్ దెన్ ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఏదో ఒకటి పని జేసుకోవాలి గదా! వాళ్ళేది జేస్తే ఒక ఆటో గరాజ్ ఉంటది. ఒక బిజినెస్ మ్యాన్ ఒస్తారు. ఆయన పేరు రంగారావు. ఇది మన శరత్ బాబు గారు. ఆడు జూసి ఆహ్
ఇద్దరు అబ్బాయిలు చాలా టాలెంటెడ్. అంటే ఆయన కార్‌కేదో వాళ్ళిద్దరు రిపేర్ చేసి అబ్బాయిలు చాలా టాలెంటెడ్ అని చెప్పి వాడి కంపెనీలో ఉద్యోగం వస్తది. దాని తర్వాత యూ నో పరిచయాలు పెరిగే కొద్దీ రాజారామ్‌కి బేసిక్‌లీ కొంచెం ఇన్ఫో వస్తది. మీ తమ్ముళ్ళు ఈ కంపెనీలో మంచి జాబ్ వచ్చిందని చెప్పి వాడు రంగారావుని కలవడానికెళ్తాడు. ఆడు చెప్తాడు వాళ్ళకి చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు కొత్త కార్ వాళ్ళు డిజైన్ చేసినారని చెప్పి 5,00,00,000 5,00,00,000 ప్రాజెక్టు నా దగ్గరే 3,00,00,000 ఇంకో 2,00,00,000 తర్వాత రాజారాంకి ఆయన తమ్ముళ్ళంటే అంత ఇష్టం కాబట్టి, ఆయన తమ్ముళ్ళే ఆయన జీవితం అని కాబట్టి, ఆయన ఆస్తి మొత్తం రాసేసి, ఆ డబ్బులు రంగారావుకి ఇస్తాడనమాట. ఎందుకంటే రంగారావు ప్రాజెక్ట్‌లో వాడు, వాడి తమ్ముళ్ళు పార్ట్నర్స్ చేద్దాం అనేదే వాడు అనుకుంటున్నాడనమాట. సో, ఆహ్ సో, అంటే ఇంటి నుండి వాళ్ళు గెంటేసారని జెప్పి వాళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు. వాళ్ళకి యాక్చువల్లీ తెలీదు. ఇదంతా రాజారాం చేశాడని. అంటే ఆ పార్ట్నర్‌షిప్ రావడానికి ఆయనే కారణం అని జెప్పి, వాళ్ళ అన్నయ్య మీద బేసిక్‌గా పగబెట్టుకుంటారనమాట. దాని తర్వాత దేవిని కలవడానికెళ్తారు. దాని తర్వాత జెప్తారు, "ఏంటి వదిన ఏంటి ఇట్లా వచ్చావు" అని జెప్పి ఆమె 2 చెంప మీద లాగి వాళ్ళిద్దరిని స్లాప్ చేస్తదనమాట. ఇన్ ది సెన్స్ ఆఫ్ అరే! ఇదంతా ఎందుకు జేశారు? అసలు నువ్వు పెట్టే భిక్ష, నువ్వు పెట్టే అన్నం, నువ్వు తిన్ తినే ప్రతి తిండి మీ అన్నయ్య పెట్టిన భిక్షంరా అని జెప్పి బేసికల్లీ అవమానం జేస్తది వాళ్ళు. అంటే మరొకసారి. తర్వాత మన కోట గారిని అడుగుతారు. ఇన్ ది సెన్స్ ఆఫ్ ఏంట్రా అసలు నువ్వు ఏం జేసినావు అంటే అది చెప్పింది నిజం అంటే, ఆస్తేంట్రా మీకోసమైనా వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు అని జెప్పి అప్పుడు వాళ్ళకి తెలుస్తదనమాట. ఓహో! ఇది రంగారావు గాడి ఈ రంగారావు గాడు మాకింత అన్యాయం చేశాడని జెప్పి, వాళ్ళిద్దరికీ హాస్పిటల్‌కి పంపిస్తాడు. హాస్పిటల్‌కి పంపించినప్పుడు సెలైన్ గాకుండా ఆడు ఇంకేదో వాడు చేస్తూనే ఉంటాడు. ఈ విషయం రాజారాంకి తెలుస్తది. రంగారావు ఇంటికెళ్తాడు. అండ్ దెన్ ఏమవుతదంటే స్టార్టింగ్‌లో మన 'భూపేందర్ సింగ్' ఉంటాడనమాట. ఆడొక రౌడీ అప్పుడప్పుడు వస్తాడు. ఒక ఫైట్ ఉంటది. అండ్ వాడు బేసికల్లీ ఒక పోలీస్ కేస్‌లో ఇరుక్కుంటాడు. పోలీస్ కేస్‌లో ఇరుక్కున్న తర్వాత ఆడు బేసిక్‌గా సచ్చిపోతాడు. సో, మా తమ్ముడిని వీడు చంపేసాడని జెప్పి రాజారాం గాడి మీద వాడు పగ పెట్టుకొని ఆడి తమ్ముల్ని తాగిపిచ్చడం, యూనో దాని తర్వాత వాడి కంపెనీలో పార్ట్నర్‌షిప్ జేయడం ఇదంతా వాడు ఎందుకు జేశాడంటే రాజారాం గాడిని అవమానం జేయనికి. సో, ఆఫ్‌కోర్స్ వాడందరిని పెద్ద ఫైట్ ఉంటది. ఆడు బేసిక్‌లీ ఏదో ఒకటి వాడు ఇసురుతాడు. అది నుండి వాడు పైనుండి కిందకి పడి, ఆడు బేసిక్‌లీ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద పడి ఆడు చచ్చిపోతాడు. దాని తర్వాత ఈడు హాస్పిటల్‌కెళ్తాడు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత యాహ్! హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు మమ్మల్ని క్షమించండి అన్నయ్య అని వాళ్ళు అడుగుతారు. ఛీ! ఛీ! నేను మిమ్మల్ని క్షమించడం ఏంట్రా అని చెప్పి నెక్స్ట్ సీన్‌లో రాజారాంకి దేవితో పెళ్లవుతది. రవికి లతతో పెళ్లవుతది. అండ్ గోపి మన గీతతో పెళ్లవుతది. అండ్ మన ఆత్మారాం ఉంటాడు. ఇది మన చిరంజీవి గారు అంతరాత్మ అని ఈ సినిమాలో. ఆయన ఫైనల్‌గొచ్చి "అరె! మొత్తానికి సాధించావురా" అని చెప్పి అంతే సినిమా అయిపోతది. సో, అది సినిమా కథ ఎవరైనా మర్చిపోయుంటే. ఈ సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే చిరంజీవి గారు పీక్ పెర్ఫార్మన్స్ రయ్య. పీక్ అంటే పీక్. ఈ సినిమాలో ఆయన కామిక్ టైమింగ్ అసలు సినిమా మొత్తం జస్ట్ గాడ్ లెవెలు. అసలు ఆయన చూపించే ఒక ఒక యూ నో ఒక సిగ్గు లేకపోతే ఆక్వర్డ్‌నెస్ సౌందర్య గారితో ఉండే ఇనీషియల్ సీన్స్ ఏదైతే ఉన్నాయో పగలబడి నవ్వుకుంటాం. ఇది ఒక కంప్లీట్ జస్ట్ ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్. చిరంజీవి అనేవారు జస్ట్ ఒక ఎంటర్‌టైనర్ అన్నమాట. సో, నీకు యాక్షన్ సీన్స్‌లో ఇంటెన్సిటీ గానివ్వండి, కామెడీ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా మొత్తం భుజాలేసుకొని కామెడీ మొత్తం నడిపిస్తూ ఉంటాడనుకో అది వేరే విషయం. ఎమోషనల్ సీన్స్ అయితే తోపు. దాని తర్వాత అన్నిట్లికంటే నాకు మొన్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చూసినప్పుడు అర్థమైంది. నవీన్ యాక్టింగ్ చూసినప్పుడు. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక మొత్తం సినిమాని నువ్వు ఎట్లా లేపాలంటే జస్ట్ ఒక కామిక్ టైమింగ్‌తో నువ్వు ఎట్లా లేపుతావు అనేది ఈ సినిమా బేసికల్లీ ఒక టెక్స్ట్ బుక్ అనమాట. ఇది మన 'చిరు' గారి కంఫర్ట్ జోన్ ఆఫ్ జస్ట్ ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ వాస్ ఒక ఆడియన్స్‌గా అంటే ఒక అస్పైరింగ్ యాక్టర్ పక్కన పెట్టి, యాస్ ఎన్ యాక్టర్‌గా ఈ సినిమా జస్ట్ ఒక ఫీస్ట్ బేసిక్‌గా. ఇట్స్ ఎ ఫీస్ట్ టు వాచ్. ఆయన రోల్‌లో అంత మంచిగా చేయడం. సో, యాహ్! నెక్స్ట్ 'సౌందర్య' గారు ఈ రోల్‌లో అయితే ఆమె
టూ గుడ్ రయ్య. టూ గుడ్ అంటే టూ గుడ్. ఎందుకంటే ఈ రోలు హీరో కంటే ఎక్వివలెంట్‌గా ఉంటది. అండ్ నాకు 'దేవి' క్యారెక్టర్ ఏదైతుందో అది అది సో గుడ్ అసలు. అండ్ దెన్ 'చిరు' గారితో కెమిస్ట్రీ ఏదైతుందో అది ఎక్సలెంట్. వాళ్ళ సీన్సే సినిమా మొత్తం నడిపిస్తూనే ఉంటది. వీళ్ళకి రొమాంటిక్ సీన్ వస్తది. 'చిరు' గారు దాన్ని కామిక్ టైమ్‌తో లేపుతారు. అయితే ఆల్‌మోస్ట్ ప్రతిసారి 'దేవి' గారు అంటే 'సౌందర్య' గారు 'చిరు' గారిని ఔట్ స్మార్ట్ చేయనీకి ప్రయత్నం చేస్తది. కానీ ప్రతిసారి 'చిరు' క్యారెక్టరే ఆమెని ఔట్ స్మార్ట్ చేస్తది. అట్లుంటది బేసిక్‌గా. ఈ సినిమాలో అయి ఈ సినిమాలో అయితే ఆమె ప్యూర్ అందం ఏదైతుందో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌లో అంటే జస్ట్ వెలుగుతూ ఉంటదిరా బాబు! ఇంకోటి నె నన్నెవడైనా కన్విన్స్ చేయనీకి ఆడు ఏది చెప్పినా సరే, ఒక సారీలో ఇంత అందంగా ఎవ్వరు కనిపించలేరంటే నేను ఫిక్స్ అయ్యా. 'సౌందర్య' గారి అయితే ఒక సారీలో నాకు ఫస్ట్ నా మైండ్‌లో వచ్చేది ఇమేజే 'సౌందర్య' గారు. అంత అందంగా ఉండేది ఈ ఈ సినిమాలో అంటే చీరలు అవన్నీ. ఇంకోటేంటంటే ఆమె క్యారెక్టర్ చాలా డెప్త్, చాలా పవర్ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో ప్రతి సీన్‌లో ఆమె జస్ట్ ఔట్‌స్టాండింగ్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అది అల్టిమేట్. ఎందుకంటే 'మెగాస్టార్' గారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అది తోపసలు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ విత్ స్క్రీన్ ప్రెజెన్స్. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ దాని తర్వాత యాక్టింగ్ కేపబిలిటీ 2 మిక్సీలు కొట్టి ఎవడైనా తోపంటే అది డెఫినైట్‌లీ 'చిరంజీవి' గారు. అంటే వన్ ఆఫ్ దెమ్ బేసిక్‌గా. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత మంచిగుంటే ఇప్పుడు 'మెగాస్టార్' గారితో నువ్వు ఒక ఫ్రేమ్‌లో ఉన్నావంటే ఆఫ్‌కోర్స్ అందరూ ఎవరిని చూస్తారు 'మెగాస్టార్' గారిని చూస్తారు. ఆమె 'మెగాస్టార్‌ని' నువ్వు ఆయన్ని ఔట్ షైన్ చేశావనుకో, నువ్వే స్క్రీన్‌ని లాగుతున్నావనుకో, నీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత మంచిగుంటదంటే అది అల్టిమేట్ అసలు. 'సౌందర్య' గారైతే షీ వాస్ జస్ట్ సంథింగ్ ఎల్స్ రా బాబు. దాని తర్వాత 'గుమ్మమెట్టు' ఆ డైలాగ్ చెప్పినప్పుడైతే అది హైలైటు. దాని తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో అయితే అమేజింగ్ యాక్టింగ్. ఈ సినిమాలో బోలెడన్నుంటాయి. 'సౌందర్య' గారి యాక్టింగ్ ఎంత మంచిగుంటదంటే, ఆమె సింపుల్ డైలాగ్ చెప్పినా సరే, ఆమె ఎక్స్‌ప్రెషన్సు, ఆమె బాడీ లాంగ్వేజు అండ్ మోర్ ఓవర్ ఆమె చెప్పే విధానం ఆ డైలాగులు అన్నీ పర్ఫెక్ట్ రా బాబు! ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఒక సింగిల్ ఫ్లా ఉండదు. అండ్ నిజం చెప్తున్నా నాకేదైనా చాలా బాధేస్తదంటే, అసలు ఇటువంటి ఒక గొప్ప ఒ ఒక ఒక మహానటి యూ నో ఒక గొప్ప యాక్ట్రెస్ ఇంత అద్భుతమైన యాక్ట్రెస్ మనతో ఇంకా లేరనేది నే నాకు రోజు అది గుర్తు చేసినప్పుడు, తలుచుకున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధేస్తది. నేను ఎన్ని సార్లు చెప్పినా అది సరిపోదు. వి రియల్లీ మిస్ యూ సౌందర్య గారు. వి రియల్లీ, రియల్లీ మిస్ యూ. మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడం అనేది ఐ థింక్ నిజంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం. అండ్ వి రియల్లీ మిస్ యూ లాట్ సౌందర్య గారు. దాని తర్వాత 'రవితేజ' గారు, 'వెంకట్' గారు ఒక బాధ్యత లేని అంటే బాధ్యత లేని తమ్ముల్లాగా వాళ్ళు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత 'రవితేజ' గారు ఒక స్టార్ హీరో అవుతుందని చెప్పి చాలా రియాష్యూరింగ్ ఉంటది. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ బేసికల్లీ మన 'ఇడియట్' సినిమాలో అది ఒక లైటర్ వెర్షన్ బేసిక్‌గా. అది 'వెంకట్' గారు కూడా ఆయన చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఏందంటే వీరు బేసికల్లీ బేవార్స్ తాగుబోతులు. అండ్ ఆ ఇద్దరు అండ్ ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతుందో ఆ పాత్రలకి వీళ్ళు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. సో, యాహ్! దాని తర్వాత 'శిశ్వ' గారు అండ్ 'చాందిని' గారు వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ 'రవితేజ' గారు అండ్ 'వెంకట్' గారు. అండ్ వాళ్ళు కూడా చాలా బావుంటారు యాస్ 'సౌందర్య's' యంగర్ సిస్టర్. 'కోట' గారైతే అమ్మ! పగలబడి నవ్వుకున్నానురా బాబు! ఈ సినిమాలో 'చిరుకి' బాబాయ్ అనమాట. ఆయన ఏ పని జేసినా ఈదర్ ఆయన్ని రోస్ట్ జేయనీకి అంటే ఆయన్ని తిట్టడానికి, లేకపోతే ఆయన కొంచెం బుద్ధి జెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఆయన ఫెయిల్ అవుతారనమాట. అండ్ దెన్ ఆయన కామిక్ టైమింగ్ అయితే అంటే అంటే ఏం జేత్తది 'చిరుగారి' కంటే అదేమన్నా తక్కువనా ఏంది? ఎందుకంటే 'బ్రహ్మానందం' గారికి ముందు అప్పుడు ఇండస్ట్రీని మొత్తం షేక్ జేసేది 'బాబు మోహన్' గారు, 'కోట' గారి కాంబో. యమ్మ దాన్ని కొట్టే కాంబో అనేది అప్పట్లో ఏదుండదు. అప్పట్లో అయితే మన 'రమణారెడ్డి' గారు అండ్ 'రేలంగి' గారు, దాని తర్వాత 'బాబు మోహన్' గారు, 'కోట' గారు, దాని తర్వాత 'బ్రహ్మానందం' గారు. సో, అట్లుండేది. బట్ యాహ్! ఆల్‌వేస్ ఎ ట్రీట్ టు వాచ్ 'కోట' గారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. దాని తర్వాత 'శరత్ బాబు' గారు హి ఈస్ వెరీ బ్రీఫ్ అంటే క్యారెక్టర్ నాకు కొంచెం ఫోర్స్డ్ అనిపించింది.
బట్ ఒక లెజెండరీ యాక్టర్ ఆయన. సో, ఆయన పాత్ర అంత మంచిగా రాయకపోయినా సరే, ఆయన మంచిగా చేశారనమాట. అండ్ దెన్ ఆహ్, ఉ ఈ ఆ క్యారెక్టర్ ఏది మంచిగా చేశాడంటే, ఒక ఎమోషన్ నీకు కలిగిస్తదనమాట. అంటే లైక్ అరే! యాహ్! ఈడిని చంపేయి అని చెప్పి. బట్ యాహ్! మరొకసారి రెస్ట్ ఇన్ పీస్ సార్. వి విల్ ఆల్వేస్ మిస్ యూ. ఒక లెజెండరీ యాక్టర్ ఇంకా మనతో ప్రాణాలతో లేరంది ఆఫ్‌కోర్స్ చాలా సాడ్‌గా ఉంటది. దాని తర్వాత 'ఉత్తేజ్' గారు వెరీ ఎంటర్‌టైనింగ్, ఒక సైడ్ కిక్‌గా ఐ ఆల్వేస్ లవ్, లవ్, లవ్ 'ఉత్తేజ్' గారు. చాలా అండర్ రేటెడ్ యాక్టర్ నాకనిపిస్తారు. ఎందుకంటే ఆయన కామిక్ టైమింగ్ కొన్ని సినిమాలు అంటే ఆహ్, 'జల్సా' సినిమాలో గానివ్వండి, 'తులసి' సినిమాలో గానివ్వండి, ఈ సినిమాలో అయితే గానివ్వండి, 'ప్రేమించుకుందాం రా' అయితే గానివ్వండి. సో, జస్ట్ సో మెనీ మూవీస్. సో మెనీ మూవీస్. లవ్ 'ఉత్తేజ్' గారు. 'ఎంఎస్ నారాయణ' గారు ఈ సినిమాలో ఒక క్యామియో ఉంది. ఒక పోలీసోడుగా. అండ్ ఆల్వేస్ వెరీ ఫన్నీ యాస్ ఆల్వేస్. రెస్ట్ ఇన్ పీస్ సార్. దాని తర్వాత ఈ సినిమాలో 'భూపేందర్ సింగ్' యాక్చువల్లీ ఇంకో విలను నాకు చాలా ఐరానిక్ అంటే చాలా ఫన్నీగా అనిపిస్తది. ఇన్ ది సెన్స్ ఆఫ్ ఈ సినిమాలో ఆడ్ ఆడు తమ్ముడు సినిమాలో 'పవన్ కళ్యాణ్' దగ్గర తన్నులు తిన్నాడు. ఈసారైతే చిరంజీవి అంటే అన్నయ్య, తమ్ముడు లిటరల్లీ తమ్ముడు అన్నయ్యతో తన్నులు తింటాడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో. ఇది మోస్ట్ యూజ్‌లెస్ ఫ్యాక్ట్. నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవడు చెప్పడు నీకు. సో, నేను చెప్తా. ఎందుకంటే మీరు కూడా ఇన్ఫార్మ్డ్‌గా ఉండాలనేది నా ప్రయత్నం. నాకు తెలిసినంత వరకు ఇది మొట్టమొదటి సినిమా టు హ్యావ్ మన నార్త్ ఇండియన్ హీరో 'చిరు' అండ్ 'పవన్ కళ్యాణ్' బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో తన్నులు తినడం. ఇది ఆయన ఫస్ట్ ఫస్ట్ యాక్టర్ మన 'భూపేంద్ర సింగ్' గారు. సెకండ్‌దయితే మన 'తరుణ్ అరోరా' గారు. 'ఖైదీ నంబర్ 150లో' చిరు దగ్గర తన్నులు తింటాడు. 'కాటమరాయుడులో' పవన్ కళ్యాణ్ దగ్గర తన్నులు తింటాడు. సో, యాహ్! బట్ అది జస్ట్ వెరీ ఐరానిక్ అండ్ ఐ గెస్ కోయిన్సిడెంటల్ బేసిక్‌గా. దాని తర్వాత 'హేమ' గారికి, 'సూర్య' గారికి అండ్ 'రాజా రవీంద్ర' గారికి వీళ్ళందరికీ బేసిక్‌లీ క్యామియోలుంటాయి. అండ్ యాహ్! ఇట్స్ పర్వాలేదు. సో, యాహ్! రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఇప్పుడు యాక్చువల్లీ మెజారిటీ ఇదే చెప్దాం అనుకున్నా. బట్ యాహ్! నేను ప్రయత్నం చేస్తా. ఈ సినిమా ఏదైతుందో రైటింగ్ ఏదైతుందో ఈ సినిమా ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ రిటెన్. అందుకే ఈ సినిమా అంత మంచిగుంది. ఇది ఏంటంటే ఇది ఒక కమర్షియల్ మూవీ. బట్ యాక్చువల్లీ ఇది ఒక టూ హ్యాండర్ మూవీ. అంటే లైక్ బేసిక్‌గా ఒక మల్టీ స్టారర్ లాంటిది ఇన్ ది సెన్స్ ఆఫ్ ఈ సినిమాకుండే ఒక అరుదమైన ఒక డిస్టింక్షన్ ఏదైతే ఉందో చాలా సినిమాలకి అస్సలు ఉండవు. ఏందంటే ఒక కమర్షియల్ సినిమాలో ఇంత పెద్ద హీరోతో, ఇంత పెద్ద హీరోయిన్‌తో హీరోయిన్‌కి ఈక్వల్ స్కోప్ ఉంటది. ఈ సినిమా మొత్తం వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ మీదనే అంటే బేసికల్లీ సినిమా పనిచేసేది. బికాజ్ 2 తోపు క్యారెక్టరైజేషన్సే ఇన్ ది సెన్స్ ఆఫ్ వాళ్ళిద్దరూ వాళ్ళు కంపేర్ చేసే క్యారెక్టర్స్ పరంగా వాళ్ళు చాలా సిమిలర్‌గా ఉన్నాయి. అండ్ లైక్ మైండెడ్ ట్రేట్స్ ఉన్నాయి. ఇన్ ది సెన్స్ ఆఫ్ వాళ్ళిద్దరూ వాళ్ళ కంపెనీకి సొంతం ఓనరు. రాజారామ్‌కి ఒక లారీ కంపెనీకి, దేవి అయితే ఒక గార్మెంట్ కంపెనీకి. వాళ్ళిద్దరికీ యంగర్ సిబ్లింగ్స్ ఉన్నాయి. ఏ అండ్ వాళ్ళేం పనులు చేశారంటే, బాధ్యత లేని పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళిద్దరికీ ఒక రూల్ ఉంటదనమాట. ఆ రూల్ ఏందంటే, వాళ్ళ చెల్లెలు లేకపోతే తమ్ముళ్ళు పెళ్లి చేసుకోకుండగా వాళ్ళు పెళ్లి చేసుకోలేరని చెప్పి. సో, ఇదంతా జరగడానికి లేకపోతే ఇది అంటే ఇది ఇది స్టోరీ పరంగా అది జరగడానికి రైటర్స్ ఏం చేశారంటే, నీ అమ్మ ప్రతి సీన్‌లో నీకు ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టి, సినిమా మొత్తం నువ్వు ఎంటర్‌టైన్ అవుతావు. నీకు ఒక్క సెకండ్ నీకు కూడా బోర్ కొట్టదు. ఇంకోటేంటంటే 'చిరంజీవి' గారిని, 'సౌందర్య' గారిని క్యాస్ట్ చేసే విధానం ఈ సినిమాలో వాళ్ళు నటించలేదు. వాళ్ళు జీవించేశారని చెప్పాలి. అంత మంచిగా చేశారు. ఎందుకంటే ఈ మొత్తం రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో అంటే సింపుల్‌గా సినిమాలో మొత్తం సీన్‌లు ప్రతి సీన్ ఎట్లుంటదంటే, దేవి అనే క్యారెక్టర్ ఆల్‌వేస్ తమ్ముళ్ళు వాళ్ళేదో తప్పులు చేశారని వాళ్ళు చెప్తారనమాట. అండ్ దెన్ రాజారాం ప్రతిసారి ఏం చెప్తారంటే, ఏంటండి వాళ్ళని అవమానించేది మా తమ్ముడు క్యారెక్టర్ జెమ్స్ అండి జెమ్స్. సినిమా మొత్తం చెప్తూనే ఉంటారు. ప్రతిసారి నువ్వు నవ్వుకుంటావు. ఏంటంటే అదే చెప్తున్నా కదా! ఎవ్రీ సీన్ ఏందంటే వీళ్ళేదో తప్పు చేశారు.
రాజారాం దగ్గరకొస్తది. రాజారాం అయితే దేవిని ఔట్‌స్మార్ట్ జేస్తారు. ఈ అమ్మాయయితే "అరె! ఏంట్రా బాబు ప్రతిసారి వీళ్ళు దొరకడానికి ఈడు నన్ను తప్పుగా ప్రూవ్ చేసాడని" జెప్పి అప్పుడు అంటే రాజారాం ఈమె కంటే చాలా ఇంటెలిజెంట్‌గా ఉందని జెప్పి అప్పుడు సరైన సమయంకి వాళ్ళిద్దరు పోటీ పోటీ అంటే వాళ్ళిద్దరు ఈక్వల్‌గా జెప్పనీకి అప్పుడు ఇంటర్వల్ ఒస్తదనమాట. సో, అప్పుడు ఆమె దెన్ షీ గెట్స్ అప్పర్ హ్యాండ్ అనమాట. సో, యాహ్! బట్ యాహ్! ఈ సినిమాలో చాలా కమర్షియల్ యాస్పెక్ట్స్‌లో ఆలోచించాలంటే, ఈ సినిమాలో యాక్షన్ యాంగిల్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ నేను నేను నిజం చెప్పాలంటే, ఈ సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్ ఉందంటే, ఈ సినిమా నుండి ఫైట్‌లు తీసేసామనుకో, సినిమా ఇంకా అంత ఎంటర్‌టైనింగ్ ఉంటది. నాకట్లా అనిపించింది. బట్ అది 'భూపేందర్ సింగ్‌తో' వాళ్ళు సెటప్ జేస్తారు. అండ్ దెన్ దానికి పే ఆఫ్ కంక్లూజన్ ఎట్లా ఇస్తారంటే, శరత్ బాబు క్యారెక్టర్‌తో. ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నతమ్ములు గాబట్టి. ఈ సినిమా మొత్తం అంటే, ఈ సినిమా ఇంకో రకంగా జూడొచ్చు. ఇన్ ది సెన్స్ ఆఫ్ సినిమా బేసిక్‌లీ ఇది ఏంటిది మన బంధాల గురించి. ఒక అన్నతమ్ములు బలవుతారు. దాని తర్వాత ఇంకో అన్నతమ్ములు వాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ బలవుతారు. దాని తర్వాత అక్క చెల్లెలు వాళ్ళు గూడా ఉంటారు. సో, ఈ సినిమా మొత్తం బంధాలు. అండ్ దెన్ యాహ్! సినిమాకు ఉండే ఎమోషనల్ యాంగిల్ అంటే ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో, అది సెకండ్ హాఫ్ మొత్తం నడిపిస్తూ ఉంటది. రొమాంటిక్ ట్రాక్ అయితే అది సినిమాను మొత్తం నడిపిస్తూ ఉంటది. సో, 'చిరు' గారు సౌందర్య సీన్సు అయన్నీ సో ఎంటర్‌టైనింగ్, సో ఫన్నీగా ఉంటాయి. అండ్ దెన్ కామెడీ ట్రాకు అంటే కామెడీ పరంగా చూస్తే 'చిరు' అయితే ఈ సినిమా మొత్తం భుజాల మీద యేసుకొని సినిమాను మొత్తం క్యారీ చేసాడురా బాబు! అంటే ఇన్ని జరుగుతున్నాయి సినిమాల్లో అండ్ దెన్ ఒక హైలైట్ సీన్ జెప్తా. ఆడ 'రవితేజ' అండ్ 'వెంకట్' ఒక ఫైట్‌లో ఇరుక్కుంటే సౌందర్య చిరంజీవికి ఫోను జేస్తది. ఫోను జేసినప్పుడు ఏం జెప్తదంటే, "నేను హోటల్‌లో ఉన్నాను. ఇక్కడేదో జరుగుతుంది. మీరిక్కడికొస్తే ఒక పనుంది. మీరు చేసుకోవడానికి ఒక పనుంది. మీరిక్కడికొస్తే" అని జెప్పి అప్పుడు చిరు గారి ఎక్స్‌ప్రెషన్స్, రియాక్షన్ అయితే అమ్మా! పగల్బడి నవ్వుకుంటావురా బాబు! అంత ఫన్నీగుంది. అంత మంచిగుంటది. దాని తర్వాత ఏ సీన్ అయినా సరే అవమానం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సరే 'కోట' గారి అప్పుడప్పుడు పంచులుంటాయి 'చిరు' గారితో. అవి గూడా నువ్వు జూసి పగలబడి నవ్వుకుంటావు. అంటే ఈ సినిమా ఇస్ జస్ట్ ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. ఓకే. సో, దాని తర్వాత ఈ సినిమాలో ఏదైనా ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఏదైతే ఉందో, అది బేసికల్లీ బాధ్యత లేకపోవడం. అంటే ఇర్రెస్పాన్సిబుల్. అది తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ, నేను లిటరల్ ట్రాన్స్లేషన్ చెప్తాను. నాకు తెలిసి ఒక పదం ఉంటది. కానీ ఆ పదం ఏంటో నాకు తెలీదు. సో, ఈ ఇర్రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, అది సినిమా బేసిక్‌గా ఈ సినిమా మొత్తం అదే థీము. ఆ థీమ్ ఏదైతే ఉందో, అది సినిమాని నడిపిస్తూ ఉంటది. బికాజ్ కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? వీళ్ళు కాకపోతే అంటే వాళ్ళ చెల్లెలిగిచ్చి అంటే వి అక్క సారీ తమ్ముళ్ళు అండ్ చెల్లెలికి పెళ్లవ్వకపోతే వీళ్ళు పెళ్లి చేయలేరు. సో, అది జేయడానికి నువ్వు ఏం జేయాలి? వీళ్ళు మారాలి. అండ్ దెన్ వాళ్ళు పెళ్లి జేసుకోవాలి. సో, ఇంకోటి స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ పాయింట్ ఏదైతుందో సో, నీకొక డౌటొస్తాయి. అంటే ఎందుకు దేవిని దేవి ఎందుకు తాగుబోతుని ఎందుకు ద్వేషిస్తదని జెప్పి ఇంటర్వల్ తర్వాత అది లిటరల్లీ ఫస్ట్ సీన్. నీకు ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళు చూపిస్తారు. ఆమె కుటుంబం యూ నో ఆహ్, ఆమె కుటుంబం తాగడం వలన నాశనం అయిపోయింది గాబట్టి, అదే టైప్ ఆఫ్ జనాలు అంటే అటువంటి జనాలు నాకు అసహ్యం. ఇప్పుడు మళ్ళీ ఆమె జీవితంలోకొచ్చి వాళ్ళేదో నాశనం చేస్తారని జెప్పి, ఆమె చెల్లిని పెళ్లి చేసుకునే కొద్దీ ఆమెకొక భయం. సో, అది యాక్చువల్లీ చాలా వాలిడ్ అనమాట. దాని తర్వాత వాళ్ళు వాళ్ళు తమ్ముళ్ళు మారడానికి వాళ్ళు ప్రయత్నం జేస్తారు. అండ్ దెన్ చిరంజీవి కోసం వాళ్ళు ప్రయత్నం జేస్తారు మారడానికి. బట్ దెన్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఎంత వాళ్ళు ప్రయత్నం జేసినా వాళ్ళు మళ్ళీ తాగి వాళ్ళు నిశ్చితార్థానికి వాళ్ళు బేసిక్‌గా తాగొస్తారు. సో, ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్టు అండ్ ఎవ్రీథింగ్ ఏదైతుందో రీజన్స్ అవన్నీ వాళ్ళు బ్యూటిఫుల్‌గా రాసారు. బ్యూటిఫుల్‌గా సెటప్ జేశారు. అండ్ అన్నిట్లికి అద్భుతమైన పే ఆఫ్ ఇచ్చారు. సో, ఈ సినిమాలో అన్నిట్లికంటే నా ఫేవరెట్ సీన్ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్లీ సౌందర్య గారు, రవితేజ అండ్ వెంకట్‌ని లాగబెట్టి కొడతది. రాజారాం గొప్పతనం జెప్తది. నేను జెప్తున్నానురా బాబు! నీకు యాక్చువల్లీ కంట్లో కన్నీళ్లొస్తాయి. అంత మంచిగుంటది ఆ సీను. అదే అన్నిట్లికంటే రాజారాం క్యారెక్టర్ ఏదైతే ఉందో
ఆడ బేసిక్‌లీ బంగారం రా! అరే! సినిమాలో మొత్తం ఆయన జస్ట్ ఆయన ఓవరాల్ ఒక లైకబిలిటీ అరే! ఈడు తోపురా! ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అనేది సినిమా మొత్తం నీకట్లా వెళ్తూనే ఉంటది. దాని తర్వాత ఆయన తమ్ముళ్ళంటే ఆయనకెంత ఇష్టం అని జెప్పి, ఆయన తమ్ముళ్ళు ఇంటి నుండి బయట గెంటేసినప్పుడు ఆయన కళ్ళల్లో ఎంత కన్నీళ్లుంటదంటే, అరే! యమ్మ న నా సొంత తమ్ముళ్ళు ఏదో బయటికెళ్ళినట్టు నీకు గూడా ఒక ఫీలింగొస్తది. అంత మంచిగా నటిచ్చారనమాట. అండ్ దెన్ ఇంకోటేంటంటే, అంటే జనాలకి ట్విస్ట్ అప్పట్లో వాళ్ళకి తెలీదు. ఈ సినిమాలో ఆత్మారాం అని ఒక పాత్ర ఉంటది. ఇది మన చిరు అంతరాత్మనే అనమాట. అది గూడా సో ఎంటర్‌టైనింగ్. అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటది. అండ్ చెప్పే విధానం అయితే ఇచ్చే సలహాలు లేకపోతే సీన్స్ ఏదైతే ఉందో సో, సో ఎంటర్‌టైనింగ్. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్. ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే ముత్తల సుబ్బయ్య గారు పర్ఫెక్ట్. ఇందాకడ చెప్పినట్టు ప్రతి సీన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అండ్ చిరు గారు ఒక ఎక్సలెంట్ కామిక్ టైమింగ్‌ని వాడుకొని అంటే ఫుల్లిస్ట్ మొత్తం పిండి ఏది వదలకుండగా సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదురా బాబు! ఈ సినిమాలో పేసింగ్ అయితే అమేజింగ్. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక పీక్ కమర్షియల్ తెలుగు మూవీ. ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ నాకైతే. జస్ట్ ఇట్స్ సో వెల్ డన్ అండ్ వెల్ మేడ్ అంతే. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఆఫ్‌కోర్స్ మీరు ఆఫ్‌కోర్స్ మీరు ఎక్స్‌పెక్ట్ జేసుంటారు. బట్ యాహ్! సాంగ్స్ బై మణిశర్మ గారైతే క్లాసిక్ రా! యాహ్! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ప్రతి పాట ఒక క్లాసిక్. సో, యాహ్! ఈ సినిమాలో 6 పాటలున్నాయని జెప్పినట్లాగా మరొకసారి జెప్తా నీకు. ఈ సినిమాలో 'సయ్యారే సయ్య' ఆ పాట పాడింది ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. మీకెవరైనా ఈ కోరస్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కోరస్‌లో ఈ గొంతెక్కడో విన్నట్టుంది అంటే, ద లెజెండరీ 'సుఖ్విందర్ సింగ్' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్. హల చెయ్య 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 చల చెయ్య 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 చల చెయ్య 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 సారే ఇష్క్‌కి చాంకెలు చెయ్య చెయ్య సారే ఇష్క్‌కి చాంకెలు చెయ్య. సారీ అది రాంగ్ సినిమా కాదు. ఇది 'దిల్‌సే' కాదు. ఇది 'అన్నయ్య'. బట్ యాహ్! మీకు అర్థమై ఉంటది. 'సుఖ్వీందర్ సింగ్' గారు కోరస్ పాడతారు. ఇట్స్ రిటెన్ బై మన 'వెన్నెల కాంటి' గారు. 'హిమసీమల్లో' సంగ్ బై 'హరిహరన్' గారు, 'హరిణి' గారు. రిటెన్ బై మన 'వేటూరి సుందరరామూర్తి' గారు. 'గుసగుసలే గున్నమావిలో' సంగ్ బై 'ఉదిత్ నారాయణ' గారు, 'సుజాత మోహన్' గారు. రిటెన్ బై 'వేటూరి' గారు. 'వాన వల్లప్ప' సంగ్ బై 'హరిహరన్' గారు, 'సుజాత మోహన్' గారు. రిటెన్ బై 'వేటూరి' గారు. 'బావ చందమామలు' ఫీచరింగ్ 'ఎస్‌పీబీ' గారు, 'చిత్ర' గారు, ఎస్‌పీబీ చరణ్ గారు. రిటెన్ బై మన 'జొన్నవిట్ల' గారు. అండ్ దెన్ 'ఆట కావాలా పాట కావాలా' సంగ్ బై 'సుఖ్వీందర్ సింగ్', 'రాధిక శశి' అండ్ మధ్యలో ఒక ర్యాప్ వస్తది. అది పాడింది మన 'దేవిశ్రీ ప్రసాద్' గారు. అండ్ రిటెన్ బై 'భువనచ్ చంద్ర' గారు. బట్ యాహ్! ఈ సినిమాలో నా ఫేవరెట్ పాటలు అంటే నాకు అన్ని పాటలు ఇష్టం. బట్ ఇఫ్ ఐ హాడ్ టు చూజ్ అన్నిట్లికంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటంటే 'హిమసీమలో' 'ఆట కావాలా', 'సయ్యారే సయ్య' అండ్ దెన్ వాన వల్లప్ప 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 నుండే సామిరంగా సామిరంగా హిమసీమల్లో హెల్లో యమదాగుంది ఒల్లో మునిమాపల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలిబిలిగా చలిబిలిగా అందాల రబోసా అరే! ఆ పాట ప్రతిసారి ఇన్నప్పుడు నాకేదో తెలియలేని గూస్‌బంప్స్ రా బాబు! 'హరిహరన్' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. అండ్ ఆ పాట అంత మంచిగా రావడానికి అంద ఈ అం అందరి కారణం రా బాబు! మణిశర్మ గారు, వేటూరి గారు, హరిహరన్ గారు, హరిణి గారు అసలు మొత్తం కంపోజ్ చేసే టీమ్ అదంతా. బట్ ఈ సినిమాలో అన్ని పాటలు దాని తర్వాత అన్నిట్లో టాప్ చేయాలంటే సినిమా ఆల్రెడీ ఒక హైలో ఉన్నప్పుడు 'గుసగుసలే గున్న మావెల్లో' నన్న తనననన తనననన యాయా సౌందర్య ఇది నిజమా మాయా అయ్యో తనవయ్యో అది నచ్చావయ్యా ఎదసగలే ఎన్నేరగాత త త తనననన తనననన త అసలు ఈ ఆల్బమ్ అయితే ర్యాంప్ రా బాబు! ర్యాంప్ అంటే ర్యాప్. ఇందాకడ చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇది క్లాసిక్కు. ఈ ఆల్బమే ఒక క్లాసిక్కు. 'మణిశర్మ' గారు అసలు ఏం తాగి కొట్టారో నాకు తెలీదు గానీ
సో అంటే సో గుడ్ రా బాబు. బీజీఎం గూడా బావుంది. అంటే పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు గానీ, అంటే మరి 'ఇందిర' సినిమాలాగా, 'స్టాలిన్' లాగా బట్ బానే ఉంటది. సినిమాటోగ్రఫీ బై చోటకే నాయుడు గారు యాక్చువల్లీ చాలా బావుంది. అంటే సినిమా అయితే చాలా అద్భుతమైన రంగులతో మొత్తం నింపారు. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగా వాళ్ళు షూటింగ్ చేశారు. సో, నీకు బేసిక్‌గా ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటది స్క్రీన్ పైన. జస్ట్ ఒకే ఒక మైనస్ ఏంటంటే సినిమాకుండే ఒక పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో లైక్ 4కేలో లేదు, ఏం లేదు. వాళ్ళు జస్ట్ కొంచెం అప్‌గ్రేడింగ్ చేసి అట్లుంటది. అంటే పిక్చర్ క్వాలిటీ చాలా బ్లర్రీ ఇంకా బ్లర్రీగుంటది. సో, మీరొకసారి 'అన్నయ్య' తెలుగు మూవీ హెచ్‌డీ అని మీరు కొడితే మీకొస్తది. బట్ అంటే నువ్వు చూసినంత సేపు లైక్ నీకు తెలిసిపోద్ది. బావుందా? బాలేదా? అని చెప్పి. జస్ట్ ఇంకొంచెం క్లారిటీ ఉంటే బావుండేది అనేది నాకనిపించింది. ఎడిటింగ్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ 'శ్రీకర్ ప్రసాద్' గారు పర్ఫెక్ట్. ఈ సినిమాలో నీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. పర్ఫెక్ట్ పేసింగు, పర్ఫెక్ట్ ఎడిటింగు అండ్ దెన్ ఇక్కడెక్కడో కొన్ని అబ్రప్ట్ కట్స్ ఉంటాయి. బట్ అవి చాలా మైనర్. చాలా ఎంటర్‌టైనింగ్ సినిమాలు. ఆర్ట్ డైరెక్షన్ అయితే ఎవరు చేశారో నాకు తెలీదు గానీ, వాళ్ళకి ఫుల్ క్రెడిట్. చాలా బావుంది. అంటే 'దేవి హౌస్' కానివ్వండి, ఆ 'రాజారాం' లారీ సెట్ కానివ్వండి, దాని తర్వాత 'వాన వల్లప్పలో' వాళ్ళు ఏసే సెట్‌లు కానివ్వండి, దాని తర్వాత 'ఆట కావాల'కి అది డాబా సెట్ అనమాట. యాహ్! సారీ పాటల విషయంలో 'ఆట కావాల' గురించి చెప్దాం అనుకున్నా. అరే! అది ఆల్ టైమ్ క్లాసిక్ రా అయ్యా. అరే! ఇంకేం చెప్తా అరే! అది ఆంధ్ర మొత్తం గడగడలాడించే పాట అప్పట్లో. చిన్నప్పుడు కూడా నేను చాలా విన్నా. ఫేవరెట్ పాటంటే ఐ'డ్ ఈజిలీ గో విత్ 'ఆట కావాల'. అంటే చిన్నప్పుడు దానికి ఎన్ని సార్లు డాన్స్ చేశానో నాకే తెలీదు. బట్ 'ఆట కావాల' అయితే అది ఒక సెన్సేషన్. ఇప్పుడు గూడా అది ఒక సెన్సేషన్. అంటే 2000 అంటే 20 స 23 సంవత్సరాల క్రితం వచ్చే సినిమా. ఇంకా పాటలు మేము వింటున్నామంటే ఒకసారి అంటే మీరు అర్థం చేసుకోండి. ఆల్బమ్ ఎంత బావుందో. దాని తర్వాత కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేశారో నాకు తెలీదు గానీ 'చిరు' గారికి, 'సౌందర్య' గారికి అది జస్ట్ పర్ఫెక్ట్. నాకైతే ఒక మాస్టర్ పీస్. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ ఎట్లా డ్రెస్ చేశాడో పర్ఫెక్ట్‌గా చేశాడు 'చిరు' గారికి. 'సౌందర్య' గారికైతే ఓడి అమ్మ! ఆళ్ళు పెట్టే సారీలైతే ఒక విజువల్ ఫీస్ట్ రా బాబు! అరే! ఆఫ్‌కోర్స్ మాకు తెలుసురా మాకర్థమైంది. ఆఫ్‌కోర్స్ ఆమె అందగత్తి. కానీ అది జూసినంత సేపు నాకు ఒక డౌటొచ్చి అరే! ఇంకెంత అందంగా చూపిస్తార్రా బాబు! నాకనిపించింది. బట్ కాస్ట్యూమ్ డిజైన్ గూడా వాళ్ళు తోపుగా జేశారు. ఫైట్స్ అయితే దే ఆర్ ఎంటర్‌టైనింగ్ అనమాట. అంటే కొన్ని మాస్ మౌంట్‌లిస్తాయి. అంటే నీకేం గూస్ బంప్స్ రావు. బట్ వాళ్ళైతే జస్ట్ టైమ్ పాస్ కోసం పెట్టారు. బట్ ఐ థింక్ మొత్తానికి అండ్ డైలాగ్స్ ఎవరు రాసారు? సత్యనాథ్ గారు డైలాగ్స్ రాసారు. ఈ సినిమాలో డైలాగుల గురించి నాకేది చాలా ఇష్టం అంటే, జనరల్‌గా కొన్ని షార్ట్ కట్లు తీసుకుంటాం. ఇంగ్లీష్ రాయడానికి, ఇది రాయడానికి. ఈ సినిమాలో డైలాగులని స్పష్టమైన తెలుగులో ఉంటాయి. అండ్ నీకు అన్ని రకాలుగా డైలాగులుంటాయి. మెజారిటీ కామెడీ డైలాగ్స్ ఉంటాయి. బట్ ఎమోషనల్ డైలాగ్సు, దాని తర్వాత యాక్షన్ డైలాగ్సు, వార్నింగు అదంతా. సో, ఇప్పుడు డైలాగ్స్ ఎట్లయ్యాయంటే ప్రెజెంట్ సినిమాల్లో క్రింజ్ అనిపిస్తాయి. దీంట్లో అయితే డైలాగులు దే ఆర్ పర్ఫెక్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో, డైలాగులు వాళ్ళు అదరగొట్టారు. ఆఫ్‌కోర్స్ ఫేవరెట్ డైలాగ్ ఏందంటే అది రాద్దాం అనుకున్నా బట్ యాహ్! రాద్ ఆహ్ ఐ వాంటెడ్ టు రైట్ ఇట్. బట్ నేను రాయలేకపోయాను. బట్ అదే మన 'దేవి' సీన్ ఉంటది గదా! మన తమ్ముళ్ళకి రాజారాం గొప్పతనం గురించి ఎక్స్‌ప్లెయిన్ జేసి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతది. ఇంకో డైలాగ్ చెప్తాను నాకు గుర్తున్నట్లేదు. ఆహ్, ఆయన నా భర్త అని నాకు ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే ఆయన తాళి కట్టకపోయినా ఆయన బేసికల్లీ నేను ఆ స్థాయిలో ఆయన్ని పెట్టుకుంటాను ఏదో ఒక డైలాగ్ చెప్తది. బట్ అదే సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్. 'సౌందర్య' గారైతే ఆ సీన్‌లో అయితే అదరగొట్టేసిందిరా బాబు! అసలు టూ గుడ్. నీకు ఇందాకడ చెప్పా గదా! నీ కంటి నుండి కన్నీరొస్తాయి. మొత్తానికి దీన్ని ర్యాప్ కొట్టాలంటే 'చిరంజీవి' గారి పర్ఫెక్ట్ కామిక్ టైమింగ్‌తో లెజెండరీ కామిక్ టైమింగ్‌తో పర్ఫెక్ట్ కామెడీ ఏదైనా నువ్వు ఏ పదమైనా వాడడానికి డిస్క్రైబ్ చేయనీకే సరిపోదు. 'సౌందర్య' గారి అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పెర్ఫార్మన్స్ దాని తర్వాత అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యి ఎక్సలెంట్ ఎమోషన్స్ అండ్ ఒక క్లాసిక్ ఆల్బమ్‌తో 'అన్నయ్య' సినిమా ఏదైతే ఉందో అద్భుతమైన రీవాచ్ వాల్యూ ఉంది. విచ్ ఈస్ ఆబ్వియస్‌లీ క్యారీడ్ బై మన 'చిరు' గారు సినిమా మొత్తం భుజాల మీదేసుకొని కామిక్ టైమింగ్‌ని నడిపిస్తూ ఉంటది. అండ్ దెన్
ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి సీన్‌లో సినిమా ఇచ్చే ఒక ఫెంటాస్టిక్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, 'అన్నయ్య' అనే సినిమా చాలా అంటే చాలా రివాచ్ వాల్యూ ఉంది. సో, ఆ సినిమా చాలా బావుంది. మీరు వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూడకపోతే దయచేసి ఇది వినడం ఆపేసి సినిమా ఎళ్లి చూడండి. దాని అర్థం మళ్ళీ ఇది వినండి. ఓకే. అర్థమైందా? ఓకే. సో, యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే అండ్ ఫ్రైడే మన 115 ఎపిసోడు మీతో కలవబోతున్నాం. జయం మనదేరా అనుకున్నాం. కానీ మీకు యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ ఒస్తుంది. నేను ఒకటే చెప్పగలను. అది ఎట్లా ఉంటదంటే చాలా అంటే మీరెప్పుడైనా మిరపకాయ తిన్నప్పుడు యూ నో అంటే నీకు నోట్లో చాలా ఎప్పుడైనా అంటే కారం వస్తది గదా! సో, బేసిక్‌లీ అదే. సో, నేను ఇంకేం జెప్పను. మీకు అర్థమై ఉంటది. బట్ యాహ్! సో, యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. బై బై. విల్ సీ యూ వెరీ సూన్.